వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన అంశాలతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 57 అజెండా అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గవర్నర్ కోటా కింద భర్తీ చేయాల్సిన 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. సీనియర్ నాయకుడు వర్లరామయ్య అలాగే దళవాయి రమాదేవి పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ తీవ్రంగా చర్చించింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో 32%, అర్బన్ ప్రాంతాల్లో 33.1% రిజర్వేషన్ల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 16,500 కోట్ల నిధులు మురిగిపోకుండా ఉండాలంటే వెంటనే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై మేయర్ ఎన్నికలకు ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే గతంలో ఉన్న పాత పద్ధతి ప్రకారమే ఒక డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని కేబినెట్ తీర్మానించింది. స్థానిక స్వపరిపాలనలో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. మంత్రి సవిత ఈ చర్చను ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు ఈ రోజు మంత్రి మండలిలో ఆమోదించామన్నారు. జగన్ హయాంలో బీసీలను అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వైసీపీ నిర్వాహకం వల్ల బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతంలో 34%, పట్టణ ప్రాంతంలో 33% మేర రిజర్వేషన్లను అమలు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. మనము లోకల్ బాడీ గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం, ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజంగా మరి అలాగే మరి మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను బీసీ, నా బీసీలు బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న గత పార్టీ అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బీసీలపై అక్రమ కేసులు పెట్టడం, బీసీలపైన దాడులు చేయడం, బీసీలను హతమార్చడం కూడా చూసి రాజకీయంగా కూడా దెబ్బతీసిన వ్యక్తి పార్టీ గొడ్డలి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదే విధంగా మన అన్న నందమూరి తారక రామారావు గారు 1887లోనే 20% బీసీలు కాదు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది కూడా. ఎన్నికల సంఘం అకారణంగా నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓటర్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా పేద ప్రజలు, వలస కూలీలే తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లో బూత్ స్థాయి అధికారులు అసలు ఎవరి ఇంటికి వెళ్లకుండానే సర్వే ప్రక్రియను ముగించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సిబిఐ, ఈడీ తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చుకుందని మండిపడ్డారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ముడిపెట్టి నిబంధనలు విధిస్తూ అర్హులైన పౌరులకు ఓటు హక్కు దూరమయ్యేలా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు. పౌరుడి ఓటు
హక్కును కాపాడాలని తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించినటువంటి గైడ్లైన్స్ వల్ల ఇలా ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణకి అంటే, గతంలో మనం చూసాం బీహార్, వెస్ట్ బెంగాల్లో ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేసి దొంగదారిన ఎన్నుకోబడినటువంటి బీజేపీ ఇక్కడ కూడా అదే వైనాన్ని అవలంబించినట్టు కనబడతా ఉంది. విచిత్రం ఇది. మనకి ఈ రాష్ట్రంలో 3,38,26,24,448 ఓట్లుంటే ఇదివరకే తెలంగాణ రాష్ట్రంలో ఆబ్సెంటీస్ కానీ షిఫ్ట్ అయినటువంటి ఓట్లు కానీ, డెత్ కానీ, డూప్లికేట్ కానీ ఏఎస్డిడిల పేర్ల మీద 73,39,235 ఓట్లు అంటే 21%, దాదాపుగా 21% పైబడి ఓట్లని నిరాకరించారు, తొలగించేశారు. అంటే ఉన్న ఓట్లలో దాదాపు 22% ఓట్లు ఆల్రెడీ డిలీట్ చేశారు. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న ఓట్ల సంఖ్య చూస్తే అసలు మతిపోతా ఉంది. 2002కి ఓటేసి ఉండాలి. ఆ పత్రాలు మండలి సమావేశాల్లో రెండో రోజు కూడా డిఎస్సి అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం నడిచింది. ప్రశ్నోత్తరాల సమయంలోనే మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు చైర్మన్ ముషేనురాజు మాట్లాడే అవకాశం ఇచ్చారు. శాసన మండలిలో డిఎస్సి గురించి చర్చ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని బొత్స ప్రశ్నించారు. వేరే ఫార్మెట్లో రావాలని బొత్సకు చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వైసీపీ సభ్యులు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా నడపాలనేది ప్రజలు నిర్ణయించారని, ప్రజా తీర్పు ప్రకారమే సభను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్నిలో సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ అంశంపై ముందు చర్చించి డిఎస్సి గురించి తర్వాత మాట్లాడతామన్నారు. డిఎస్సి చాలా ముఖ్యమైన విషయమని బొత్స వాదనకు దిగేందుకు ప్రయత్నించగా పయ్యావుల తీవ్ర అసంతృప్తి వెలబుచ్చారు. మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము, డిఎస్సి మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపోతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? ముందు డిఎస్సి పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు. ఉన్నాడు మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సి గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరచుకోండి, అరవండి. మనం చూపెడుతున్నారో మేము చూసాం. మరి అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సి చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా. మరి ఏపీ శాసన మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డిఎస్సిపై చర్చకు తాము సిద్ధమని మంత్రి చెబుతున్న వేళ వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో ఆగ్రహానికి లోనైన పయ్యావుల రా ఇక్కడికి, నువ్వే వచ్చి చెప్పు, ఏ సబ్జెక్టుపై చర్చ జరగాలనేది ప్రభుత్వ చాయిస్, వైసీపీ చెప్పినట్లు సభ జరగదు అంటూ కౌంటర్ ఇచ్చారు. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా ఎల్లు. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం చాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు నువ్వు వచ్చి కూర్చొని చెప్తా. స్లీపర్ బస్సుల ప్రమాదాలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల తీవ్ర నిర్లక్ష్యంపై
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు ప్రమాదాల్లో అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల రవాణా మంత్రులతో చర్చలు జరిపి అన్ని ప్రైవేట్ టికెట్లను ఆర్టీసీ యాప్ పరిధిలోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచించారు. ఇద్దరు డ్రైవర్లు ఉండాలా, కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవి కూడా తీసుకోవటంలే, ఎక్కడా కూడా పాటించడంలే. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలే. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల, స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరిగితే నాకు తెలిసి దాంట్లో ఒకటో రెండో ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ మేడ్చల్ జిల్లా మల్కజ్గిరిలో 22A జాబితాను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన మంత్రులు చేసిన తప్పులకు అధికారులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. 22A జాబితాను ప్రభుత్వమే రూపొందించిందని, కాబట్టి ప్రభుత్వమే దానిని తొలగించాలని కోరారు. ముఖ్యమంత్రి, మంత్రులు వెంటనే సంప్రదించాలని, స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, మీ మీద నెడుతున్నారు. ఇప్పుడు మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా? ఒక్క MROనా, ఒక్క కలెక్టరా ఇది చేసింది? రాష్ట్రమంతా జరిగింది కదా. అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొని అయితే చేయరు కదా. ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO. హోల్ స్టేట్, రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక MROనో, ఒక RDO జరగాలి. రాష్ట్రమంతా జరిగిందంటే ఇది ప్రభుత్వ నిర్ణయం కనుక, ఇది మంత్రి గారి నిర్ణయం కనుక రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలి. ఆ మంత్రి మీద రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే నువ్వు కూడా ఇలా భాగమే రేవంత్ రెడ్డి. లేదా మంత్రి మీద నువ్వు చర్య తీసుకోలేదంటే మీరు ఇద్దరు కలిసి చేసినట్టే లెక్క. మీరిద్దరు రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం లావాదేవీలు కావచ్చు, కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచ ప్రాణాలు అని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు జరిగినా ముందుగా తీసుకుంటున్నవి అసైన్డ్ భూములేనని మండిపడ్డారు. రాష్ట్రంలో భూమి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా.
సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది, దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ రేవంత్ రెడ్డి గారికి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్కు చుట్టూ ఇవాల్టి నుంచి వన్ వే ట్రాప్ రూట్లు అమలులోకి రావడంతో వాహనదారులు, బస్సు ప్రయాణికులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఉద్యోగులు ఆఫీసులకు, ఇళ్లకు లేటుగా చేరుకుంటున్నారు. ప్రధాన రహదారులతో పాటు గల్లీ రోడ్లలోనూ పెరిగిన ట్రాఫిక్ రద్దీ పెరిగింది. వన్ వే కారణంగా వాహనదారులకు ప్రయాణ దూరం పెరగడంతో పాటు అదనంగా పెట్రోల్, డీజిల్ ఖర్చు భరించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ఉంటుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. మరోవైపు ఏడాది, 2 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందా అంటూ నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల రూరల్ పెద్దూరులోని ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీ సజీవ దహనమయ్యాడు. షాప్లో 4 ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 కూలీలు సురక్షితంగా బయటపడగా మరో కూలీ మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు భారీగా వ్యాపించడంతో జేసీబీ సహాయంతో షాప్ గోడ షట్టర్ను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి మంటలు అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తెలుస్తలేదు, ఫోన్ చేసిరు పన్నకంచె లేవన్న ఫోన్ అత్తే ఉరికొచ్చిన వెంటనే అంతే. మాకు అలా ఏమైంది ఉడక తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పారు. అయితే బయటకు వచ్చిన మేము ఉరికొచ్చినాం. వచ్చేసరికి మొత్తం రగిలిపోతూ మంటలు పోవాలి. ఎవరు చేయాలో నాకు కొడుకు ముంగడికి ప్రభుత్వమే తీసుకురావాలా నా కొడుకునిగా ముంగడికి. ప్రభుత్వమే తీసుకురావాలా నా కొడుకునిగా ముంగడికి. మాకు బతుకు తెరవే లేదు, ఇప్పుడు పైసా కూడా లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన ఆయనకు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి వారిని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నితిన్ నబీన్ కప్పస్తంభంను ఆలింగనం చేసుకున్నారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. శిఖర దర్శన్
హైదరాబాద్ లో కల్తీ నెయ్యి తయారీ విక్రయాలపై పోలీసులు అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి డాల్డా సహా మొత్తం దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి తయారీ సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కీమ్ మిల్క్, క్రీమ్, పామాయిల్, వనస్పతి, గంజి, బొంబాయి రవ్వ తదితర పదార్థాలను కలిపి నెయ్యిని తయారు చేస్తున్నట్లు గుర్తించామని నగర సిపి సజ్జనార్ వెల్లడించారు. అనంతరం దానిని ఆవు నెయ్యి, దేశీ నెయ్యి పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కల్తీ నెయ్యిని ఫంక్షన్లలో ఉపయోగించడంతో పాటు ప్యూర్ నెయ్యితో తయారు చేసిన స్వీట్లు పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ దీనిని వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సార్ కొద్దిగా సార్ చూడండి సార్ ఆగని చూస్తారు అక్కడ చూసాడు సార్ మీరు ఇటు రండి సార్ 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 ఏపీ బీజేపీపై కేంద్రం ఫోకస్ పెంచింది. బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కేడర్ను పటిష్టం చేస్తోంది. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. కూటమితో సఖ్యతగా ఉంటూ పార్టీ బలం పుంజుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ను రంగంలోకి దించింది. దీంతో ఆయన విశాఖలో కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో పార్టీ బలాలు, బలహీనతలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కీలక నేతలు హాజరయ్యారు. స్థానిక ఎన్నికలపై నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. బీజేపీ కేడరంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అలాగే యువతను కూడా కలవాలని, కూటమి విజయాలను వివరించాలని ఆదేశించింది. ఒకానొక సమయం ఉండేది. మనం आज के दिन मैं वैसे सभी हजारों कार्यकर्ताओं को नमन करता हूं जिनके तप, त्याग और परिश्रम के बल पर ये परिणाम हमें देखने को मिला है. मित्रों, इवाल నేను అనేక మంది త్యాగాలు చేసిన కార్యకర్తలు 2024 के चुनाव में 25 लोकसभा में से 21 सीटें एनडीए गठबंधन को मिली. 175 में से 164 सीटें विधानसभा में मिली. कहीं न कहीं ये पूरा आंकड़ा हमें और संघर्ष के लिए संकल्पित करता है. मैं पहले इस पूरे परिणाम के लिए पूरी प्रदेश की इस टीम को बहुत बहुत बधाई देता हूं. साथ ही साथ मैं ये बात का भी आपको संकल्प कराता हूं कि ये जीत हमारे लिए चुनौती है, ये जीत हमारे लिए जिम्मेवारी है जो हमें आगे बढ़ने के लिए प्रेरित करेगी. हमारा जो गठबंधन भाजपा, तेलुगु देशम और जनसेना के साथ मिलकर है, कहीं न कहीं आज विकास की योजनाओं को, विकास के संकल्प को आदरणीय चंद्र बाबू नायडू जी, आदरणीय पवन कल्याण जी, हमारे नेतृत्वकर्ताओं के नेतृत्व में आगे बढ़ाने का काम हो रहा है. ये गठबंधन केवल चुनावी समझौता नहीं, ये विकास के नए अध्याय की शुरुआत है जो इस राज्य की जनता के लिए विकास के साथ सेवा के भाव से हम आगे बढ़ा रहे हैं. మనం రాష్ట్రంలో తెలుగుదేశం मित्रों, जहां भारतीय जनता पार्टी के हमारे सभी कार्यकर्ता इस एनडीए गठबंधन की सरकार की योजनाओं को जनता के बीच में ले जाने के మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అగ్రనేత కరుణానిధిని తమిళనాడు అసెంబ్లీలో గౌరవపూర్వకంగా సంబోధించకపోవడం వివాదానికి దారితీసింది. అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్ కరుణానిధి పేరును ఎలాంటి గౌరవపూర్వక బిరుదు లేకుండా ప్రస్తావించడంతో ప్రతిపక్ష డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వెంటనే జోక్యం చేసుకుని మంత్రి తరపున క్షమాపణలు చెప్పారు. தவறு பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான்.
அவர் சார்பாக நான் சாரி கேட்டேன். பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான். அவர் சார்பாக நான் சாரி கேட்டேன். பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான். அவர் சார்பாக நான் சாரி கேட்டேன். பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான். அவர் சார்பாக நான் சாரி கேட்டேன். பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான். அவர் சார்பாக நான் சாரி கேட்டேன். பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான். அவர் சார்பாக நான் సారీ கேட்டேன். మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా 32 మంది గాయాల పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరికి చెందిన కూలీలు గ్వాలియర్కు వరి నాట్లు పూర్తి చేసుకుని గత అర్ధరాత్రి దాటిన తర్వాత తమ గ్రామానికి ట్రాలీ వాహనంలో బయలుదేరారు. రహదారిపై వెళ్తున్న పశువులను తప్పించబోయి డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టాడు. ప్రమాదం దాటికి కూలీలు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జైంది. పలువురు కూలీలు బయటకు ఎగిరిపడగా మరికొందరు అందులోనే చిక్కుకుపోయారు. ఘటనా స్థలిలో 5 మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో 3 ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.